నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. కీలక మలుపులు తిరుగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు రోజుకో ట్విస్ట్ ఇస్తోందా? కేసును అన్ని కోణాల్లో జల్లెడపడుతున్న సిబిఐ ఇంతవరకు సాధించిందేంటి? అసలు వివేక హత్య వెనుక ఉన్న సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసును సిబిఐకి అప్పగించాలని పట్టుబట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే సిబిఐని తప్పుపడుతోందా? వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు దేనికి సంకేతం? సిబిఐ ఛార్జ్షీట్పై అధికార పార్టీ నేతల్లో అలజడి ఎందుకు? వివేక డెత్ మిస్టరీపై ఎందుకింత రాజకీయ హంగామా? సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ కొత్త ట్విస్టులు ఇస్తోంది. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వివేక వంటి వ్యక్తి తన సొంత నివాసంలో అతి దారుణంగా హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర కలకలమే రేపింది. ఇక అది ఎన్నికల సమయం కూడా కావడంతో ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మొదట వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ చెప్పిన అప్పటి ప్రతిపక్ష, ప్రస్తుత అధికార పార్టీ నేతలు కొద్ది గంటల్లోనే మాట మార్చడం రాజకీయ దుమారం రేపింది. గుండెపోటు కాదు, దారుణంగా హత్యకు గురయ్యారు అని చెప్పడం హై డ్రామాను తలపించింది. అనంతరం వివేక హత్య వెనుక రాజకీయ కోణం దాగి ఉందని, దీని వెనుక చంద్రబాబు, టీడీపీ నేతల హస్తం ఉందంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. అయితే తమకు సిట్పై నమ్మకం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని వివేక కుమార్తె సునీతారెడ్డితో పాటు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండ్ కో డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేసును సిబిఐకి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివేక కేసు త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని అంతా ఆశిస్తున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిచ్చాయట. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండగా వివేక కేసును సిబిఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పిటిషన్ను వెనక్కి తీసుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇక పిటిషన్ వెనక్కి తీసుకున్న జగన్ అప్పటి వరకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ను రద్దు చేసి ముఖ్యమంత్రిగా తన ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున మరో సిట్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై అసంతృప్తి చెందిన వివేక కుమార్తె సునీతారెడ్డి తన తల్లితో కలిసి వివేక హత్య కేసును సిబిఐకి అప్పగించాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా సిట్ అధికారులు కేసును మసిపూసి మారేడుకాయ చేసేలా వ్యవహరిస్తున్నారని, హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే కుట్ర కూడా జరుగుతోందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తండ్రి కోసం, న్యాయం కోసం సునీతారెడ్డి చాలా పెద్ద పోరాటమే చేశారు. అనేక మలుపులు, రాజకీయ ఆరోపణల తరువాత సునీతారెడ్డి పోరాటంతో హత్య కేసులో సిబిఐ విచారణ మొదలైంది. అనేక విడతలుగా విచారణ చేసిన సిబిఐ కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వివేక హత్య కేసు విషయంలో తొలి నుంచి టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వివేకాను చంపించింది టీడీపీయే అని వైసీపీ ఆరోపిస్తుంటే, ఇంటి గొడ్డలే బాబాయిని తెగ నరికిందంటూ టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ 3 ఏళ్లలో వివేక హత్య కేసులో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. న్యాయం కోసం వివేక కూతురు
సునీతారెడ్డి తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు సిబిఐ ఈ కేసు విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో అసలు దోషులెవరో తేలేనా? వివేక హంతకులకు శిక్ష పడేనా? గతంలో వివేక వద్ద కారు డ్రైవర్గా పనిచేసిన దస్తగిరితో మొదలైన సిబిఐ విచారణ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వరకు వచ్చింది. ఇప్పటికే దస్తగిరి ఈ కేసులో అప్రూవల్గా మారి హత్యకు సంబంధించిన వివరాలను సిబిఐ అధికారులకు చెప్పారు. సిబిఐ అధికారులు సైతం దస్తగిరి వాంగ్మూలాన్ని కోర్టు సమక్షంలో సేకరించి పెట్టుకున్నారు. దస్తగిరి వాంగ్మూలంలో ఇచ్చిన వివరాల ఆధారంగా సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. అయితే సిబిఐ అధికారులు చేపట్టిన విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దగ్గర నుంచి ఎర్రగంగిరెడ్డికి వివేకాను చంపమని సమాచారం వచ్చినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొంటూ హత్య జరిగిన విధానాన్ని సిబిఐ అధికారులకు వివరించాడు. వివేకాను హత్య చేసేందుకు 40 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్న ఎర్రగంగిరెడ్డి హత్యకు సహకరిస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తానని దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను ఒప్పించి పక్కా ప్లాన్తో వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి సిబిఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. దీంతో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డితో పాటు వివేకా దగ్గర పనిచేసిన సునీల్ కుమార్ యాదవ్ను, ఉమాశంకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించిన సిబిఐ అధికారులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే సమయంలో దస్తగిరి తన వాంగ్మూలంలో తెలిపిన విషయాలన్నింటిపై రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు. అనంతరం శివశంకర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా వివేక హత్య కేసులో ఈ 5గురి పాత్రతో పాటు వారు చంపడానికి ఎందుకు ఒప్పుకున్నారన్న విషయాలను కూడా సిబిఐ తన ఛార్జ్షీట్లో సవివరంగా పేర్కొంది. ఇదిలా ఉంటే వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలతో పాటు మనోహర్ రెడ్డి ప్రమేయం కూడా ఉందన్న ప్రచారం జరిగింది. అయితే వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రను ధృవీకరిస్తూ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రధానంగా 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు విషయంలో అవినాష్ రెడ్డికి సీటు రాకుండా తనకు కానీ, విజయమ్మకు కానీ, షర్మిలకు కానీ సీటు ఇవ్వాలని వివేకానందరెడ్డి జగన్కు చెప్పారని, అప్పటి నుంచి అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకున్నారని, ఆ కారణంగానే అవినాష్ రెడ్డి తన తండ్రి, బాబాయ్లతో కలిసి వివేకను హత్య చేయించి ఉండవచ్చని అనుమానిస్తున్నామని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి పేరు పొందుపరచడంతో అధికార పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వివేక హత్య వెనుక ఎంత కుట్ర దాగుందో ఛార్జ్షీట్ దాఖలులోనూ అదే విధమైన కుట్ర దాగుందని, ముందే అల్లుకున్న కథకు తగ్గట్లుగా అవాస్తవాలతో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిబిఐ ఇదంతా అందరికీ తెలిసిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడే నువ్వు కాంగ్రెస్ మొత్తం ఏకమై చేసి ఎట్లా చేశారు, కేసులు ఎట్లా పెట్టారు, అయినా ఏం చేయలేకపోయారు అనేది దాంట్లో ఆ రోజే తెలిసింది. అయినా ఒక పెద్ద సంస్థ దాన్ని మేము తప్పు పట్టట్లా. వాళ్ళు తీసుకున్న ధోరణిని మేము ఆ రోజు క్వశ్చన్ చేశాం. వైఖరిని, ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్పు ఉంది, తప్పు ఉన్నది అన్నది కూడా స్ట్రైట్ క్వశ్చన్స్ వేశాం. అందులో ఈ అంశం ఒకటి. అలాగే గుండెపోటు అన్నది ఎవరు అన్నది ఆ రోజే నేను వీడియో కూడా వేసి చూపించాం. ఆదినారాయణ రెడ్డి మా పార్టీ మీద ఎలక్ట్ అయిన తర్వాత ఫిరాయించి టీడీపీ హయాంలో అప్పట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి,
ఆయన మీడియా మన సిట్తో మాట్లాడుతూ సిట్ దగ్గర ఇచ్చి బయటకు వచ్చి చెప్పినది ఆయన స్వయంగా చెప్పిందే. శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేస్తే ఈ మాదిరి స్మోకింగ్ ఆపలేదు, స్టెంట్ వేసుకొని ఆల్రెడీ ఇది ఉన్నాడు, హెమరేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు అనేది అతను అన్నాడు. అది వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు అధికారిని బదిలీ చేయించడానికి వైసీపీ ఏడాది కాలంగా విపరీతమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని, సిబిఐ అధికారులే బాహాటంగా ఈ అంశాన్ని చర్చించుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట. మరోపక్క వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కలిసి హత్య చేయించారంటూ వైసీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడా చంద్రబాబు పేరు కానీ, టీడీపీ నేతల పేర్లు కానీ కనీస ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా రాజకీయ కుట్ర కోణంలో కుటుంబ సభ్యులైన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలే హత్యకు కుట్ర పన్ని ఉండవచ్చన్న అనుమానాలు సిబిఐ వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలన్న డిమాండ్లు సైతం తెరపైకి వస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన నాయకుడు. అలాంటి నాయకుడి హత్య దగ్గర నుంచి అన్ని సంచలనాలే. ఇంతకు 60 ఏళ్ల వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? త్వరలోనే వివేకా హత్య కేసులో కీలక నేతలు ఊచలు లెక్క పెట్టబోతున్నారా? కేసు ఆల్మోస్ట్ తుది అంకానికి చేరుకుంది. అయితే ఓ కీలక నేత అరెస్టుకు అడుగు దూరానికి విచారణను తీసుకొచ్చింది సిబిఐ. ఈ అరెస్టు నేపథ్యంలోనే సిబిఐ డీఐజీ చౌరాసియా ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వారం రోజుల నుంచి ఈ హత్య కేసులో ప్రమేయం ఉండి తెర వెనుక సూత్రధారులుగా ఉన్న వారిని దోషులుగా న్యాయస్థానం ఎదుట నిలబెట్టేందుకు సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కీలక నేతతో పాటు మరికొందరు ప్రముఖుల్ని సిబిఐ అరెస్ట్ చేయబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా వివేకా హత్య కేసు విషయంలో చంద్రబాబు స్పందించారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయిను చంపి టీడీపీ మీద జగన్ విమర్శలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో దొంగలను పట్టుకున్న సిబిఐది తప్పంటారా అని ప్రశ్నించారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కరిని చంపేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరాలు ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా అంటూ నిలదీశారు బాబు. నేను చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే అక్కడుండే ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చాలా స్పష్టంగా, ఫస్ట్ పోయిన వ్యక్తి అతనే, అక్కడ సాక్ష్యాలని తారుమారు చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన పెద్ద అన్నిటికీ సకల శాఖల మంత్రి సజ్జల, ఆయన ముఖ్యమంత్రి ఆయనేనా? ఆయన మాట్లాడుతున్నాడు సిబిఐ వీళ్ళపైన కక్ష కట్టిందంట, నేను చెప్పితే వాళ్ళు చేస్తున్నారంట. మూడోది బాధితుల్నే బాధ పెడుతున్నారంట. ఆయన కూతురు కాదు బాధితురాలు, బాధితుడు సజ్జల. దాంట్లో ఎవరైతే చంపారో వాళ్ళే బాధితులుగా తయారైపోయారు. ఇప్పుడు ఏం చెప్పాలి తమ్ముళ్ళు, దీన్ని ఎట్లా అన్వయించాలి మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే ఏం చెప్పినా ప్రజలు గొర్రెల మారిగా నమ్మతారనే. వివేకా హత్య ఆ సమయంలో వైఎస్ఆర్సీపీని షేక్ చేసిందని, ఎన్నికలకి నెల ముందు తమకు తగిలిన ఎదురుదెబ్బ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ టైంలో ఇలా చేయాల్సిన అవసరం టీడీపీకే ఉంటుందన్నారు. సొంత మామ మరణానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని సజ్జల సంచలన కామెంట్స్ చేశారు. ఏదైతే ప్రత్యర్థులు ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు ఆశించేది అలాంటి సమయాల్లో అది ఎవరు ఆశిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరికి అలాంటి చేసే అలవాటు ఉంది.
సొంత మామనే నడి రోడ్డు మీదకి ఇచ్చిన వ్యక్తి. అలాగే ఆయన వల్ల పైకి ఎదిగి ఆయన్నే ఇండైరెక్ట్గా ఆయన మరణానికి మానసికంగా కుంగిపోవడానికి కారణం వ్యక్తి. ఎదుటివాడిని రాజకీయాలంటే ప్రజలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులను వీకెండ్ చేయడం ద్వారా ఇది కావాలని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సహజంగానే వచ్చింది. కాబట్టి ఈరోజు ఆయన వ్యంగ్యంగా దాన్ని ఆ రోజు మమ్మల్ని అన్నారు, లేదా ఇంకొక తర్వాత ఇటు మాట మార్చారు, తర్వాత అటు మాట మార్చారు అని దాన్ని 4 మడతలు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవాల్ని సీబీఐ ఎలా పక్కకి నెట్టిందనే తమ ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ దొరికిన లెటర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల దగ్గరికి ఎందుకు రాలేదన్నారు. ఈ విషయం ఛార్జ్షీట్లో ఎందుకు పెట్టలేదన్నారు. సీబీఐ అడ్డగోలుగా ఛార్జ్షీట్ వేస్తే చంద్రబాబు దానికి ఇంకాస్త యాడ్ చేసి చెబుతున్నారని మండిపడ్డారు సజ్జల. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నిజంగానే ఒక నేషనల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంత అడ్డగోలు కామెంటు, అందులో ఒక ఎంపీ మీద, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద ఈ మాదిరి సస్పెక్టెడ్ అని ఆయన టికెట్ అనుకున్నాడు కాబట్టి ఈయన చంపించాడని ఇట్ ఈస్ సస్పెక్టెడ్ అంటే దాన్ని ఏమనాలనేది సిబిఐని అడిగాము. ఈరోజు చంద్రబాబు గారిని అడుగుతున్నాం. మీరు చెప్పండి చంద్రబాబు గారు, ఇంత ఇదిగా మేము ఈ రోజుకు ఎన్టీ రామారావు చనిపోయాటే నువ్వు చంపినావు అనట్లే, ఆయన మానసికంగా కుంగి చనిపోవడానికి ఇండైరెక్ట్ కారణమైన ఇంత స్ట్రైట్ మాట్లాడుతున్నాం జాగ్రత్తగా. నువ్వైతే ఈ రకంగా ఇటు ఏదైతే చంపేశారనేవాళ్ళు, మేము అట్లా అనట్లా, కానీ మీరంటాం. వివేక హత్య కేసులో అడ్డంగా దొరికి కూడా సలహాదారులు బ్లాక్మెయిల్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణను సజ్జల తప్పుబట్టడం బరితెగింపేనని విమర్శించారు. అంతేకాకుండా హత్యకు ప్రధాన కారణం అవినాష్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసినా ఇంకెంతసేపు బొంకుతారని మండిపడ్డారు. హత్య చేసిన వారిని, చేయించిన వారిని కాపాడే ప్రయత్నం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని బోండా ఉమా ఎద్దేవా చేశారు. కేవలం అవినాష్ రెడ్డి పక్కా ఆధారాలతో దొరికిపోతే నిన్న సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని, సిబిఐని ప్రశ్నిస్తున్నా నేను అంటాడు. సిబిఐని ఈయన ప్రశ్నించేదేంటి? క్లియర్గా హత్య జరిగిన మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి? అవినాష్ రెడ్డి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడండి అవినాష్ రెడ్డి? నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వివేకానందరెడ్డి రక్తపు మరకలు, హత్య జరిగిన రక్తపు మరకలు వాళ్ళ పనమ్మాయి లక్ష్మి చేత బలవంతం పెట్టి ఎందుకు తుడిపిచ్చేశావు? ఆధారాలు ఎందుకు మటుమాయం చేశావు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగిరెడ్డి గారి హాస్పిటల్లోని కాంపౌండర్ చేత డెడ్ బాడీకి ఎందుకు కుట్లేపించావు? రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఇలాంటి వ్యవహారాలన్నీ పక్కన పెడితే 60 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది అత్యంత కీలకమైన విషయం. ఇక్కడ కేవలం రాజకీయ కోణంలోనే హత్య జరిగిందని అనలేం. అంతకు మించి ఏదో బలమైన కారణం వివేక హత్య వెనుకాల ఉండాలి. ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో, ఎంపీ టికెట్ విషయంలో, ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో అంటూ చాలా తేలికైన అంశాలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వెలుగులోకి తెస్తోంది. నిజమే కావచ్చు, ఆ అంశాలు కూడా కారణమై ఉండొచ్చు. సిబిఐ ఏం తేల్చుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిబిఐ ఏం చెప్పినా, ఏం తేల్చినా అంతిమంగా ఈ కేసులో వాస్తవాల్ని రూఢి చేయాల్సింది న్యాయస్థానం. న్యాయస్థానాలు ఎలాంటి తీర్పునిస్తాయో గాని ఈ కేసులో రాజకీయాలు కేసుని తప్పుదోవ పట్టించేలా నడుస్తుండడం అత్యంత శోచనీయం. టీడీపీ, వైసీపీ ఇలా ఎవరూ తగ్గట్లేదు. మొత్తం మీద అనేక మలుపులు తిరుగుతూ ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తున్న వివేక హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పెను దుమారం రేపుతోందని చెప్పొచ్చు. వివేక హత్యతో ముఖ్య నేతలకు సంబంధం ఉందన్న ప్రచారం జోరందుకోగా సిబిఐ సైతం దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది.
ఇక పూర్తి స్థాయి ఆధారాలు లభించిన వెంటనే కీలకమైన వ్యక్తులను కూడా అరెస్టు చేస్తారన్న వాదన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతోన్న సునీతారెడ్డి పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.